వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్ద హరివానంలో ఘనంగా జరిగిన గజ్జలింగేశ్వర జాతర. సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వడ్ల కల్లాలను పరిశీలించిన హరీష్ రావు. పెద్ద తుంబాలం గ్రామం నుంచి 40 కుటుంబాలు బీజేపీలో చేరికలు. రాబోయే సంస్థాగత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమన్ల ఝాన్సీ రెడ్డి. కర్నూలు నగరంలోని శ్రీకృష్ణదేవరాయ విగ్రహం దగ్గర ధర్నా. చౌక్లో వారం రోజులుగా సిహెచ్ఓల సమ్మెలు. పెండింగ్ బిల్లులు చెల్లించాలి అంటూ హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్యతో వాగ్వాదానికి దిగిన నైడికూడ గ్రామ మాజీ సర్పంచ్ రవీంద్రరావు. ఇక వివరాల్లోకి వెళ్తే, పెండింగ్ బిల్లులు చెల్లించాలి అంటూ హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్యతో వాగ్వాదానికి దిగిన నడికూడ గ్రామ మాజీ సర్పంచ్ రవీంద్రరావు. ఆందోళన చేసిన మాజీ సర్పంచ్ను స్టేషన్కు తరలించిన పోలీసులు. కర్నూలు నగరంలోని సి క్యాంపు రైతు బజార్లో రైతులకు స్థలాలు చూపడం లేదని సి క్యాంపు రైతు బజార్ రైతులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపి క్యాంపు రైతు బజార్ రైతులు మాట్లాడుతూ, రైతు బజార్లో దళార్ల వ్యవస్థ మితిమీరిపోయిందని, వారి వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు ఇబ్బందులు లేకుండా సంబంధిత రైతు బజార్ అధికారులు వెంటనే రైతుల సమస్యలు పరిష్కరించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సి క్యాంప్ రైతు బజార్లో దళారులని తొలగించి రైతులకు న్యాయం చేయాలని కోరడం జరుగుతున్నది. సార్ కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చినాం సార్. రైతులము ఒక 10-15 ఊర్ల జనము ఒక 100 మంది 200 మంది కాక ఉన్నాం సార్. మాకు ఆడ స్థలాలు తెచ్చి మా సొంతం సరుకులు తెచ్చుకుంటే స్థలాలు దొరికించడం లేదు సార్. అందరు కలిసి కలెక్టర్ కానీ, పైన నరేంద్ర మోడీ కానీ, ప్రధానమంత్రి కానీ, అందరూ చంద్రబాబు సార్ కానీ అందరూ మాకు రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఆనాడు తెచ్చిన పథకాలను తెచ్చిచ్చినాం సార్. ఈడ పట్టించుకోవడం లేదు. అది మీరు దయచేసి మా రైతుల మీద విజ్ఞప్తి చేసి దాన్ని బాగా కంట్రోల్ చేసి రైతులని మీరే పెట్టేయాలి సార్ చంద్రబాబు సార్. నా పేరు ఆర్ వెంకటేశ్వర్లు సార్, పర్దెంపాడు. అని మరీ విజ్ఞప్తి కోరుతూ పాణ్యం ఎమ్మెల్యే గారిని, బైరెడ్డి శివరమ్మ గారిని, అట్నే భరత్ బాబుని కోరడం జరుగుతుంది. ఈ జాయింట్ కలెక్టర్ అయినా ఈరోజు కలిసినా కూడా మమ్మల్ని ఏ విధమైన సందేశం లేకుండా మాకు న్యాయం చేయలేను అనే విధంగా తెలుపడం జరుగుతుంది. కానీ మా రైతులు చాలా ఇబ్బంది పడి ఇదే విధంగా జరిగితే గాన సి క్యాంప్ రైతు బజార్ నుంచి చాలా భారీ ఎత్తున 50 గ్రామాల ప్రజలు సి క్యాంప్ రైతు బజార్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు ధర్నా చేయడం జరుగుతుంది. చాలా విధంగా న్యాయం చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జగిత్యాల జిల్లా నుండి ఎంపికైన 9వ తరగతి మోడల్ స్కూల్ విద్యార్థిని కోలకాని అశ్విన్ని కొడిమ్యాల 1983-84 10వ తరగతి పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి జ్ఞాపక బహుమతిని నగదును అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి జిల్లా సైన్స్ అధికారి బి రవీంద్రరావు మాట్లాడారు. ఓకే రైట్ ఓకే ఇంకోటి అమ్మాయితో పాటు మా అన్న రావాలి. అందరు వస్తారు, అన్నీ వస్తున్నాయి. నువ్వు సెలెక్ట్ చేసుకొని నువ్వు ఫోటోలు తీసుకో. మెల్ల ఓకే ఓకే ఓకే
ఓకే. కొడిమ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1983-84 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కూడా ఈరోజు కులకాని అశ్వినికి సన్మానం చేయడం జరిగింది. అలాగే దారం సుశీల ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా సంయుక్తంగా సన్మానం చేయడం జరిగింది. మరి అమ్మాయి ఈ నెల 18వ తేదీన ఇస్రో వారి శాస్త్రవేత్త కార్యక్రమం యువిక 2025కి సెలెక్ట్ కావడం జరిగింది. ఈ మే 19వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఎన్ఆర్ఎస్సి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ బాలానగర్ హైదరాబాద్లో నిర్వహించే 2 వారాల శిక్షణా కార్యక్రమం కొరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి మొత్తం 4 విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాగినీడు నుండి 2 అమ్మాయిలు, అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కన్నార్ నుండి తోడేటి సాయి వర్షిత, టీజీఎంఎస్ కొడిమ్యాల నుండి కులకాని అశ్విని, ఈ 4 కూడా 9వ తరగతి ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులే. మరి 1,30,000 మంది దేశవ్యాప్తంగా ఈ యొక్క యువిక కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోగా ఆ 1,30,000 మంది విద్యార్థులకి వెళ్ళి 9వ తరగతికి చదువుతున్న విద్యార్థుల నుండి కేవలం 350 మంది విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో మన రాష్ట్రం నుండి 12 మంది సెలెక్ట్ కాగా ఉమ్మడి కరీంనగర్ నుండి 12 మంది విద్యార్థులు సెలెక్ట్ కావడం జరిగింది. ఈ 2 వారాల శిక్షణకు సెలెక్ట్ అయినందుకు మరి అసోసియేషన్ తరఫున కులకాని అశ్విన్కి కంగ్రాచులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం పెద్ద తుమ్మలం గ్రామం నుంచి 40 కుటుంబాలు కొండాపురం నర్సిరెడ్డి రామచంద్రమ్మ ఆధ్వర్యంలో వివిధ పార్టీల కార్యకర్తలు 40 కుటుంబాలు ఇవాళ బీజేపీ పార్టీలో చేరారు. పెద్ద తుమ్మలం మండల అధ్యక్షులు వేణుగోపాల్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధికి ఆకర్షితులై మరియు అదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి అభివృద్ధి చూసి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మంచి మనసు చూసి బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది. పార్టీలో చేరిన వారి పేర్లు అప్పుల నడిపి నర్సయ్య, కొండ బసయ్య, రాగయ్య, ఎస్ఐయ్య, అండి, కాశిం, శాబ్, బొంపల్లి, దేవిరెడ్డి, తాలారి, చిన్న నరసింహులు తదితరులు ఉన్నారు. కొంచెం వెడల్పండి, అందరూ వస్తారు. భారత్ మాతాకి జై. ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి ఆదిని మండలం సంబంధించినటువంటి పెద్ద తుమ్మలం గ్రామం నుంచి మరి అనేక మంది ఈరోజు మన ప్రీతం నేత శ్రీ ఎమ్మెల్యే పార్థన్న గారి సారథ్యంలో దాదాపుగా 40 కుటుంబాలు కూడా ఈరోజు మరి పార్థన్న సారథ్యంలో ఈరోజు మా గూటికి చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాము. మరియు దేశవ్యాప్తంగా కూడా మా నరేంద్ర మోడీ గురించి సంతోషపడి ఆయన చేసినటువంటి అభివృద్ధి పాలనపై జనాలు చూస్తూ ఇక్కడ స్థానికంగా మన ఎమ్మెల్యే గారు ఆదోని అసెంబ్లీ సంబంధించినటువంటి అనేక సమస్యల మీద నుంచి కూడా ఈరోజు గ్రామాలు అయితేనేమి ఈరోజు అన్ని కూడా అభివృద్ధి బాటలో నడుస్తున్నాయని కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా యువకులు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు కూడా మొగ్గు చూపించి మరి వస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఇప్పుడు ఇక్కడ జాయిన్ అయిన అందరికి కూడా మరి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి ఘనంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. నా పేరు కుర్ర వేణుగోపాల్. ఈరోజు కుర్ర వేణుగోపాల్, నేను పెద్ద తుమ్మలం మండల అధ్యక్షుడు. ఈరోజు ఆదోని మండలం పరిధిలో ఉన్నటువంటి పెద్ద తుమ్మలం గ్రామం నుంచి వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఆదోని అసెంబ్లీ తరఫున ఘన స్వాగతం తెలియజేస్తూ గౌరవ ఎమ్మెల్యే పార్థసారథి గారి యొక్క అభివృద్ధి పనులను చూసి ఎమ్మెల్యే గారి యొక్క అడుగుజాడల్లో నడవడానికి మేము సైతం అంటూ భారత్ మాతాకి డాక్టర్ పార్థసారథి గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతాకి వచ్చిన భారత్ మాతాకి భారత్ మాతాకి. ఈరోజు
ఆదోని మండలం పరిధిలోని పెద్దతుమ్మలం గ్రామానికి సంబంధించినటువంటి మన భారతీయ జనతా పార్టీ నాయకుడు నరసిరెడ్డి ఆధ్వర్యంలో, అలాగే మండల అధ్యక్షులు కురు వేణుగోపాల్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి 40 కుటుంబాలు ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి చేయడం జరిగింది. ఈ విధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మన ఎమ్మెల్యే గారు అనునిత్యం కృషి చేస్తున్నారు. 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ గ్రామాల అభివృద్ధికి నోచుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కోట్లాది రూపాయలు గ్రామాల అభివృద్ధికి నిధులు ఇస్తే ఆ నిధులను మళ్లించి ఈ రోజు అవినీతిని ప్రోత్సహించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశాల్లో గ్రామాల్లో ఈరోజు దేశవ్యాప్తంగా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం, మన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జల్ జీవన్ మిషన్ అయితేనేమి, గ్రామాలకి సీసీ రోడ్లు అయితేనేమి, వీధి లైట్లు అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతుంటే 75% ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ గ్రామాలని అభివృద్ధి చేస్తున్న ఘనత బీజేపీ పార్టీదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్దతుమ్మల గ్రామంలో బీజేపీ సర్పంచ్ గెలిపించి తీరుతామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అన్ని గ్రామాల్లో ఈరోజు ఎన్డీఏ కూటమి పక్షాల్లో మా ప్రభుత్వం ఖచ్చితంగా మా గ్రామ సర్పంచ్లు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, జెడ్పీటీసీలు అయితేనేమి ఏర్పాటు చేసి ఈ గ్రామాలని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ విధంగా ఈ పార్టీలోకి చేరినటువంటి పెద్దతుమ్మలం గ్రామ భారతీయ జనతా పార్టీ నాయకులకు, గ్రామ ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారత్ మాతాకి. నా పేరు బి ఉషారాజు, సదాపురం మండగిరి మండల అధ్యక్షులు అని చెప్పేసి తెలియజేస్తున్నా. ఈ నెల 7వ తేదీ నుంచి జరిగే ఆర్టీసీ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఆసిఫాబాద్ డిపోలో ఆర్టీసీ కార్మికులతో రౌండ్ టేబుల్ సమావేశం జేఏసీ కన్వీనర్ టి దివాకర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. అనంతరం సమ్మెవాల్ పోస్టర్లను కార్మికులతో కలిసి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగై ఉపేందర్ మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆర్టీసీలో యూనియన్ గుర్తించి గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించాలని, కార్మికులకు పెండింగ్లో ఉన్న 2 పీఆర్పీలను వెంటనే చెల్లించాలని, 2017 పీఆర్సీకి సంబంధించిన డబ్బులు ఏరియాస్ ఇవ్వాలని, రిటైర్డ్ కార్మికులకు పీఆర్సీ డబ్బులు బెనిఫిట్స్ చెల్లించాలని అన్నారు. పెండింగ్లో ఉన్న 2 పీఆర్సీలను అమలు చేయాలని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులను ఆర్టీసీలో విలీనం చేయాలని, హైర్ బస్ డ్రైవర్లకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. వీరంతా కూడా నిరవధిక సమ్మెలోకి వెళ్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నాం. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు అంటే చాలని వేతనాలు తీసుకుంటూ వీళ్ళ కుటుంబ పోషణ కష్టమైనప్పటికీ కూడా ఈ ఆర్టీసీకి సుమారుకు ప్రతిరోజు 1 కోటి మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి ఎన్నికల సమయంలో ఇదే రేవంత్ రెడ్డి గారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేసింది. మేము గిట్ట అధికారంలోకి వస్తే తెల్లారే మేము ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తామని చెప్పినటువంటి మరి ప్రభుత్వం నేటికి సంవత్సర కాలమైనా కూడా ఏ ఒక్క సమస్య కూడా పరిశీలించలేదు. అలాగే మరి వీళ్ళకు రావాల్సిన పీఆర్సీ 2017కు సంబంధించిన పీఆర్సీ డబ్బులు, అలాగే 2021, 25 2 పీఆర్సీలు రావాలి. పెండింగ్లో ఉన్న డిఏలు, అలాగే ఈ యొక్క ఆర్టీసీలో అంటే యూనియన్లు రికగ్నైజ్ చేయకపోవడం వల్ల కార్మికులపై విపరీతమైన అంటే మేనేజ్మెంట్ ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా వేధింపులకు గురి చేస్తుంది. ప్రతిరోజు ఎక్కడో ఒక్కడ ఆర్టీసీ కార్మికులు వేధింపులకు గురవుతున్నారు. వెంటనే వీళ్ళందరికీ కూడా యూనియన్లను ఆహ్వానించాలని కోరుతున్నాం. అలాగే ఈ ఆర్టీసీని విలీనం చేయాలి. అలాగే ఇతర ఏవైతే ఉన్నాయో హైకోర్టు అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు కూడా చెప్పింది ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించండి. ఆర్టీసీ కార్మికుల పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెనం మీదకి వెళ్ళి డైరెక్ట్ పొయ్యిలో పడ్డ చందంగా ఉంది. కావున ఇప్పటికైనా కూడా ఇటు మేనేజ్మెంట్ ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒంటెత్తి పోకలపోకుండా వెంటనే మరి జేఏసీని చర్చలు పిలిచి సమ్మెలోకి పోకముందే దీన్ని కాలాపు చేస్తారు. ఒకవేళ సమ్మెలోకి వెళ్తే గిట్ట దీనికి పూర్తి బాధ్యత ఇటు ఆర్టీసీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వమే వహించవలసి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సిపిఎస్ ఉద్యోగుల సమస్యలైన ఏపీ సిపిఎస్ ఈఏ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఆయా జిల్లా కలెక్టర్లను కలిసి పాత పెన్షన్ పునరుద్ధరణ, డిఏ బకాయిలు చెల్లించడం, సిపిఎస్ ఉద్యోగులపై కేసులు ఎత్తివేయాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం ఇవ్వడం. తదనంతరం ప్రెస్ మీట్లో రాష్ట్ర అధ్యక్షులు బాజీ పఠాన్ మాట్లాడారు.
షేర్ చేయండి చాలు. దానిలో భాగంగానే ఈరోజు CPS ఉద్యోగుల చైతన్య యాత్రను పేరు పెట్టాల్సి వచ్చింది. ఇది మన కర్మే ఒక విధంగా చెప్పాలంటే గవర్నమెంట్ నాలుగు జీవోలు ఇచ్చినా కానీ జీవోలు అమలు కాలేదు. ఇప్పుడు మేము విదేశీయుల గవర్నమెంట్ మీద మనం మాట్లాడడం కంటే కూడా దాదాపు 100 మంది స్టేట్ గారు డీజీపీ గారు కలిసాం, సిఎస్ గారు కలిసాం, కొన్ని చీఫ్ మినిస్టర్ కలిసాం. కలిస్తే కొన్ని రద్దయిన కొన్ని కాలేసాయి. తమ ద్వారా గవర్నమెంట్కి అది ఒకటి. రెండోది సిపిఎస్ కలిసి జిల్లా అధ్యక్షులను ఏపీసీపీఎస్సీ అనగా ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్. మా సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే పాత పెన్షన్ సాధించడం. సిపిఎస్ విధానం అనే ఒక లోపభూయిష్ట విధానం 2004 సెప్టెంబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల మీద బలవంతంగా రుద్దడం జరిగింది. దాన్ని రద్దు చేసుకోవడానికి గత 7 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో వారంలో రద్దు చేస్తామని చెప్పిన గవర్నమెంట్ మమ్మల్ని మోసగించి జీపీఎస్ అనే కొత్త విధానం తీసుకొచ్చింది. మాకు అది ఏమాత్రం అర్చనీయదగ్గం కాదని మేము ఆ ప్రభుత్వం పైన కూడా పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా మేము వచ్చిన ఒక సంవత్సరం లోపు ప్రత్యామ్నాయం చూపిస్తాము, పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని తెలియజేయడం జరిగింది. దానికోసమే ఏపీసీపీఎస్సీ ఆధ్వర్యంలో చైతన్య యాత్ర అనే ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో కలెక్టర్లను కలిసి వినతి పత్రాలు ఇవ్వడం మా ప్రధాన ఉద్దేశము. మా ఈ వినతి పత్రాల్లో మేము చేస్తున్న ప్రధాన డిమాండ్లు ఏంటంటే సిపిఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి. అలాగే సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన డిఏఆర్ఎస్ బకాయిలు ఒక్కొక్క సిపిఎస్ ఉద్యోగికి 1,50,000 నుంచి 3 లక్షల రూపాయలు రావాల్సి బకాయి ఉంది ప్రభుత్వము. అవన్నీ కూడా వెంటనే చెల్లించాలని కోరుతా ఉన్నాము. అలాగే మనకు సిపిఎస్ అంటూ జీపీఎస్ అంటూ యూపీఎస్ అంటూ అక్షరాలు మారిస్తే మా జీవితాలే మారవు. కాబట్టి అవన్నీ కాకుండా మాకు పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు మేము కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తా ఉన్నాం 26 జిల్లాల్లో. ఇంకా గవర్నమెంట్ కనుక దిగి రాకపోతే సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ మార్చ్ అని చెప్పి గుంటూరు నుంచి విజయవాడ వరకు వేలాది మందితో తరలి వెళ్ళి మేము విజయవాడలో పెద్ద ధర్నాన్ని నిర్వహించబోతా ఉన్నాము. ప్రభుత్వం ఆలోపు మాకు తప్పకుండా న్యాయం చేయాలని మళ్ళీ కోరుకుంటా ఉన్నాము. ఇది మొదటి హెచ్చరికగా మేము తెలియజేస్తా ఉన్నాము. నా పేరు వెంకటరమణారెడ్డి, నేను ఏపీసీపీసీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు. పేరు కరీం రాజేశ్వరరావు, ఏపీసీపీఎస్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. ఎన్నికల హామీగా సంవత్సరంలో మేము అధికారులు వచ్చిన వెంటనే సిపిఎస్ విధానాన్ని పునఃసమీక్ష చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉపాధ్యాయులందరూ కూడాను ఉండి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడడానికి క్రియాశీలక పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతవరకు అసలు ఉపాధ్యాయ సమస్యలు ఏవి పట్టించుకునే పరిస్థితిలో లేరు. ముఖ్యంగా 4 లక్షల మంది ఉద్యోగుల భవిష్యత్తు ఏదైతే ఉందో సిపిఎస్ రద్దన్న అంశము, దీన్ని పూర్తిగా ఎక్కడ కూడా ఒక మాట కూడా ఆడడం లేదు. దాన్ని నిరసనగానే ఈరోజు మేడే ప్రపంచ కార్మికులారా ఏకం కంటే నినాద స్ఫూర్తితో ఈరోజు సిపిఎస్ ఉద్యోగులను ఏకం చేస్తూ 26 జిల్లాలలో ఏపీసీపీఎస్సీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలనుకుంటాను. ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్లు 3. 1, సిపిఎస్ విధానం తక్షణమే రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానం రూపొందించాలి, పునరుద్ధరించాలి. 2వ అంశము, మాకు ఇవ్వాల్సినటువంటి డిఏ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి. మేము ట్యాక్స్ కడుతున్నాము కానీ మాకు డబ్బులే ఇవ్వలేదు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3,000 మంది పైన ఉన్న అక్రమ కేసులు గత ప్రభుత్వం పెట్టింది. ఆ కేసులు తక్షణమే ఎత్తివేస్తామని సంవత్సరమైనా ఇంతవరకు అతి లేదు గతి లేదు. సో అర్జెంటుగా ఈ కార్యక్రమం అయ్యేలోపు ఈ 3 డిమాండ్లు మాకు పరిష్కారం కాకపోతే సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం ఏదైతే ఉందో ఆ రోజు గుంటూరు నుంచి విజయవాడ పెన్షన్ మార్చి పేరుతో వేలాది మందిగా పాదయాత్ర చేయబోతున్నాము. కరిమి రాజేశ్వరరావు, ఏపీసీపీఎస్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గత 10 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 12 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని, కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమీ చేయలేదు అంటూ బుకాయిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యం నుంచి అభివృద్ధి పనులను ప్రారంభించడానికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారు తెలంగాణ రావడం జరిగింది. దాదాపు 5,100 కోట్ల రూపాయలతోని 6,100 కోట్ల రూపాయలతోని
జాతీయ రహదారుల శంకుస్థాపన, దాంతోపాటు రోడ్డు జాతికి అంకితం చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈరోజు రావడం జరిగింది. సిరిపూర్ కాగజ్ నగర్లో ఆల్రెడీ కార్యక్రమం పూర్తయింది. హైదరాబాద్లో జరిగేటువంటి ఇతర అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా జరిగింది. 1 కాదు, 2 కాదు, 100 కాదు, 500 కాదు, దాదాపు 6,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి అభివృద్ధి పనులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జాతికి అంకితం చేయబోతున్నది. వివిధ పనులకు శంకుస్థాపన చేయబోతున్నది. ఇవాళ ఇప్పటివరకు జాతీయ రహదారులకు ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో 1,25,000 కోట్ల రూపాయలను కేవలం జాతీయ రహదారుల కోసం తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. 1,20,000 కోట్లు. 32,000 కోట్ల రూపాయలు రైల్వే లైన్ల కోసం, రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం. దానిలో రామగుండం రైల్వే స్టేషన్ మీరు చూడండి, రామగుండంలో గోరకంలో ఆర్టీసీ బస్టాండ్ చూడండి, కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి రైల్వే స్టేషన్ చూడండి. అభివృద్ధి తేడానే తెలుస్తుంది మనకు. రైల్వే స్టేషన్ అభివృద్ధి, రైల్వే లైన్ల నిర్మాణాల కోసం 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం తెలంగాణ రాష్ట్రం. అదే వడ్ల కొనుగోలు సంబంధించి దాదాపు 1,00,000 కోట్లను వడ్ల కొనుగోలు కోసం మన ఖర్చు పెట్టడం కేంద్ర ప్రభుత్వం. పండించిన ప్రతి గింజాకునేది కేంద్ర ప్రభుత్వం. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇట్లా చెప్పుకుంటే ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం మరియు సంక్షేమ పథకాల అమలు కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మేము ఇన్ని చేస్తుంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఇదే చెప్పింది, ఏం చేయలేదు ఒక్క పైసా అని చెప్పని. మరి ఎవరికి ఇచ్చేది? సేమ్ అదే పందాను రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా బీజేపీ ఏం చేయలేదు. నరేంద్ర మోడీ ఒక్క పైసలు. మీ 12 లక్షల కోట్లు ఎవరికి ఇష్టం? మరి ఏ రాష్ట్రానికి ఇష్టం, ఏ దేశానికి ఇష్టం? మేము అనేక సందర్భాల్లో స్పష్టం చేసినాం, మేము చర్చకు సిద్ధం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది? నరేంద్ర మోడీ ప్రభుత్వము తెలంగాణ. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం పెద్ద హరివానం గ్రామంలో ఇవాళ ఘనంగా గజలింగేశ్వర జాతర జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మనమంతా జరుపుకున్నటువంటి గజలింగేశ్వర స్వామి అలాగే అయ్యమ్మ దేవి పంచమ బండవ మహోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని అన్ని ఊర్ల నుంచి అలాగే పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు అని తెలియజేశారు. మనమంతా కలిసి జరుపుకుంటున్నటువంటి
గర్జలింగేశ్వర స్వామి అలాగే అయ్యమ్మవ్వ దేవి పంచమ బండవ మహోత్సవానికి వచ్చేసిన భక్తాదులకందరికీ అన్ని ఊర్ల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 11 దేవుళ్ళు కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ కొలువై పెదహరివాణం ప్రజలని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఆశీర్వదించడానికి కొలువై ఉన్నారు. ఒకవైపున అన్నదానం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది, ఒకవైపు అన్నం వండుతా ఉన్నారు, సాంబార్ వండుతున్నారు, లడ్డూ వండి పెట్టారు. 61 సామూహిక వివాహాలు జరిగిన సందర్భాన్ని కూడా మనం సంతోషంగా ఉన్నాం. ఇక్కడ ఇంత వైభవంగా పెదహరివాణంలో మనమందరూ కలిసి చేసుకుంటున్నటువంటి ఈ పండగ చాలా గొప్పగా అనిపిస్తా ఉంది, వైభవంగా అనిపిస్తా ఉంది, నభూతో న భవిష్యత్తు లాగా కనిపిస్తా ఉంది. నిజంగా 11 మంది దేవుళ్ళు దేవతలందరూ కూడా ఇక్కడ కొలువు తీరినారా అనిపించేంత అద్భుతంగా చేస్తా ఉన్నారు. దీనికి చేస్తున్నటువంటి నిర్వాహకులకందరికీ, కొంతమంది వంట చేస్తున్న నిర్వాహకులు ఉన్నారు, కొంతమంది ఇక్కడ పెరుగు తెచ్చి మజ్జిగ చేసి అందరికీ ఇస్తున్నటువంటి నిర్వాహకులు ఉన్నారు, అన్నం వడ్డిస్తా ఉన్నారు, పూజలు చేస్తా ఉన్నారు, క్యూలు మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒకరు చేసే పని కాదు, అందరూ కూడా తలా ఒక చేయి వేసి చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పండగ, వేడుక, జాతర, వీటన్నిటినీ మనం ఎంతో ఆనందిస్తున్నాము అని చెప్తా ఉన్నాను. అందరికీ కూడా ఆ దేవదేవుడి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, రాబోయే రోజుల్లో పెదహరివాణంతో పాటుగా ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ నేను మీ అందరి తరఫున అమ్మ దీవెనలు తీసుకోవడానికి ఇక్కడ వచ్చాను. నమస్కారం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.